ఓకే. కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి చాలామందికి చాలా రకాల అపోహలున్నాయి. చాలా రకాలుగా దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా పార్టీలు ఈ రోజున రాజకీయంగా ముందుకెళ్తున్నాయి. నిజమేనా ఆ రకంగా? చాలా సంతోషం అండి. రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నన్ను మీరు రాజ్యాంగం మీద ఒక ప్రశ్న అడగడానికి పిలవడం నాకు చాలా సంతోషం. ఓకే. ముఖ్యంగా వైబ్రెంట్ టీవీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ద్వారా నేను కొన్ని రాజ్యాంగ రహస్యాలు ప్రజలతోటి, ప్రేక్షకులతోటి, వీక్షకులతోటి పంచుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అసలు నిన్నే మీరు వచ్చుంటే సరిపోయిండేది నాకు. ఆ, కరెక్ట్‌గా రాజ్యాంగ అయినా దినోత్సవం రోజున. పర్వాలేదు. ఇది ఇట్ కెన్ కంటిన్యూ ఫర్ 1 year. యెస్. అవును. ఈ 75 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు ఇట్స్ ది స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ ఏం మాట్లాడుకోకర్లే. అవును. బాగా చెప్పారు. ఇది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది అందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా ఇదే నా అభిప్రాయం. మీకు ఇంగ్లాండ్కి అసలు రాజ్యాంగమే లేదు, అంటే 0 pages. వాళ్ళు పార్లమెంటరీ కన్వెన్షన్స్ని ఫాలో అవుతారు. అది వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అమెరికా రాజ్యాంగం 20 పేజీలు. ఆ 20 పేజీల్లో ముఖ్యంగా షెడ్యూల్స్ పోతే ఆపరేటివ్ పేజెస్ వచ్చి 10 12 ఉన్నాయి అంతే. కానీ ఎంత పటిష్టంగా ఉందో చూడండి. ఎస్. అది రాష్ట్రపతికి ఎందుకు వచ్చిందని మీరు అడగాలి. ఎస్. అంతే కదా. రాష్ట్రపతిని మా ఎమ్మెల్యే ఎన్నుకున్నాడు, మా పార్లమెంటు మెంబర్ కూడా ఎన్నుకున్నాడు, మా ఎమ్మెల్యే ఎన్నుకున్నాడు. పైగా ఆ ఓటు విలువ మీకు చెప్పాను కదా, ఎమ్మెల్యే ఓటు అంటే అర్థం ఆ నియోజకవర్గంలో ఉన్న పసిపిల్లగాడి నుంచి ముసలివాడి వరకు ఉన్న జనాభా సంఖ్యతో సమానం. బా. ఒక ఎమ్మెల్యే ఓటుని ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లని ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చేత భాగిస్తారు. ఓకే. భాగిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేకి సగటు జనసంఖ్య ఎంత అనేది మీకు వచ్చేస్తుంది. ఓటర్లు కాదండి, జనాభాని. జనాభా ప్రాతిపదికని. జనాభా. అమెరికాలో మీరు అన్నారు డైరెక్ట్ అని, ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలో ముందుగానేమో ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు లెక్కేస్తారండి. తర్వాత తీరా చూస్తాయి సమానంగా వచ్చినాయి అనుకోండి. సమానంగా వస్తే అప్పుడు ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఓటు పక్కన అతని జనాభా సంఖ్య కూడా వేస్తారు. వేసి అందులో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. అమెరికాలో కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇంతేనండి. మన దగ్గర ఎమ్మెల్యేలని రాజ్యసభ లోక్సభ సభ్యులను కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. అక్కడ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటంటే ప్రజలు ముందు ఎలక్టార్స్ని ఎన్నుకుంటారు. ఎలక్టార్స్ని. ఎలక్టార్స్ అంటే ఏ ఊరు వాళ్ళు ఉండాలి, మీ నియోజకవర్గం వాడిని మీరు ఎన్నుకోకూడదు, అక్కడ రూలు. సో పక్క నియోజకవర్గం పక్క నియోజకవర్గం నుంచి రావాలి. అతన్ని మీరు ఎన్నుకుంటే ఈ ఎలక్టార్స్ అందరూ పోయేమో అక్కడ రాష్ట్రపతికి ఓటేస్తారు. ఆ రాష్ట్రపతికి ఓటేసినప్పుడు సపోజింగ్ సమాన సంఖ్యలో వచ్చినాయి అనుకోండి, ఎలక్టార్స్ యొక్క ఓట్లు ఇద్దరికి సమానంగా వచ్చినాయి. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కూడా ఓటేస్తారు. రైట్. అప్పుడు కూడా ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, వీళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ ఓటు ఎలక్టార్స్ ఓట్లు ఉన్నాయి చూసారా, వాళ్ళ యొక్క ప్రజా ఓటు కూడా లెక్కేస్తారు మళ్ళీ. అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ రెండు పార్టీలు కూడా కలిసి ఓటేస్తాయా మరి రాష్ట్రపతి ఎన్నికలో? కాదు కదా. ఎప్పుడైనా అంతే కదా. ఎన్నుకునేటప్పుడు వీళ్ళ రాష్ట్రపతికి వీళ్ళు ఓటేస్తారు, రాష్ట్రపతికి వాళ్ళు ఓటేసుకుంటారు. అవును. వేసిన తర్వాత వాళ్ళ ఓట్లలో కనుక ఇద్దరికి చిరు ఒక 300 ఓట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఓటర్ సపోర్ట్ చేసిన జనసంఖ్యను కూడా లెక్కేస్తారు. మన దగ్గర ఎమ్మెల్యే ఓటు విలువ కూడా చెప్పాను కదా, అందుకోసమే ఎమ్మెల్యేలు ఓట్లు కనుక సమానం అయిపోతే అప్పుడు అతని జనాభా సంఖ్యను కూడా లెక్కేస్తారు. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ఎన్నిక, భారతదేశ రాజ్యాధ్యక్షుడు ఎన్నిక ఇంచుమించు సరిసమానం అండి. ఒకటే తేడా ఏంటంటే మనమేమో ఎన్నికైన సభ్యులు డైరెక్ట్గా ఎన్నుకుంటారు, అక్కడేమో ఎన్నికైన సభ్యులకి లేదు. ఈ పని కోసం సపరేట్గా మళ్ళీ ఎలక్టార్స్ని ఎన్నుకుంటారు. కారణం ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ. ఏంటి అంటే పరిపాలించేవాడికి చట్టసభలో మెజారిటీ ఉండకూడదు. మెజారిటీ ఉంటే ఏమవుతుందంటే చట్టం చేయటము మీరే, అమలు మీరే. అయితే ప్రతిపక్షాలు బతికేదట పీక బిసికి పారేస్తారు, వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుంటారు, దేశాన్ని కొల్లగొడతారు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. ఆ మెజారిటీ కోసం ఓట్లు కొనుక్కుంటారు, మెంబర్లను కొనుక్కుంటారు, వాళ్ళకి విప్పు జారీ చేసి. సపోజింగ్ మీకు మొన్న కర్ణాటకలో ఎన్నిక జరిగిందండి గతంలో. అవును. బీజేపీకి 90 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 95 వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి ఎవరయ్యారు? బీజేపీ.
కుమారస్వామి అయ్యాడు. ఎస్ అదే దేవేగౌడ కొడుకు దేవగౌడ కొడుకు ఆయనకేమో 25 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు మద్దతు ఇచ్చారు వాళ్ళకి. ఈ మద్దతు ఇచ్చే ప్రక్రియ ఎక్కడుందండి? రాజ్యాంగంలో ఉందా? ప్రజల అభిప్రాయాన్ని మీరు ఎట్ట పక్కదోవ పట్టిస్తున్నారో చూడండి. రైట్. ప్రజల అభిప్రాయం కుమారస్వామి పరిపాలించాలని ఉందా? లేదు, 25 సీట్లేగా వచ్చింది. ఇది ఏంటంటే అసలు మెజారిటీ వచ్చిన వాడు పరిపాలించటం ఒక దుర్మార్గం. ఇదేంటి ఆటవిక న్యాయం అంటాను నేను. అండ్ అప్హోల్డ్ ది సోవరెనిటీ అంటారు. అంటే భారతదేశ సార్వభౌమత్వాధికారాన్ని నేను గౌరవిస్తాను అని. ఈ మాట రాష్ట్రపతి అనడు. ఎందుకంటే ఆయనే సార్వభౌమాధికారి, బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 79. పరిస్థితి మారదా? ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది మారకపోతే భారతదేశం ముక్కలై తీరుతుంది. భారతదేశం స్వాతంత్రం కోల్పోయి తీరుతుంది. ఇది ఎందుకంటే అరాచకం నడుస్తున్నది. ఇది రాజ్యాంగం కాదు నడుస్తున్నది. మరి అరాచకం నడుస్తుందంటే అంబేద్కర్ని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కొలుస్తున్నారు ఇప్పుడు ఈ రోజున. మీరు రాజ్యాంగం నడవట్లేదని ఎట్లా చెప్పగలరు అంత గట్టిగా? రాజ్యాంగ నిర్మాతని అంత ఇదిగా నిన్న కూడా మనం చూసాం కదా, ప్రతి చోట కూడా ఆయనకి అంత ఇదేంటి పుష్పాంజలి అర్పించడం కానీ ఆయన్ని శ్లాఘించడం కానీ జరుగుతోంది. అంటే చంపి దండ వేయటం అనేది రాజకీయ ఆనవాయితీ. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ లబ్ధి కోసం చేస్తారు. ఎన్టీ రామారావు దండ వేసినా, లేకపోతే పొట్టి శ్రీరాములు గారికి వేసినా, లేకపోతే అంబేద్కర్ గారికి వేసినా, ఇవన్నీ ఏంటంటే ఇప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ సిస్టమ్ మారదా? ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలని ఇంత విభజన చేసి రిజర్వేషన్స్ మీకు అంబేద్కర్ గారు పెట్టారు అనే ఒక భావన కల్పించి, అందువల్ల వీళ్ళందరూ మా మాట వినాలి, మా వైపు ఉండాలంటే అంబేద్కర్ గారికి దండ వేయాలి. కానీ అంబేద్కర్ గారిని మరి అధికారం లేని రాష్ట్రపతి అన్నారు. మరి 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి రాష్ట్రపతిగా అంబేద్కర్ని పెట్టుకోకపోయారా? దండ ఎందుకు వేస్తున్నారు? ఆయన అప్పటికి పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పార్టీ పెట్టాడు, ఆయన గెలవలేకపోయాడు. ఇవన్నీ జరిగినాయి. పెట్టుకుంటే ఆయనకు భారతదేశ వ్యాప్తంగా 2.3% ఓట్లు వచ్చినాయి. 2.38. పార్టీ ఓడిపోయింది పూర్తిగా, ఆయన కూడా స్వయంగా ఓడిపోయాడు. ఈ 2.38% వచ్చింది అంటే ఆయన పార్టీ పేరు వింటే నవ్వుతారు మీరు, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇంకా చాలామంది ఏంటంటే అంబేద్కర్ గారి భక్తులం అని చెప్పుకునే వాళ్ళకి ఇది తెలియదు, నన్ను విమర్శించే ప్రయత్నం చేస్తారు. నీకేం తెలియదు, ఆయన పెట్టింది రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆయన పెట్టింది లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అని. లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఆయన 1937లో పెట్టారు. ఓకే, అప్పటికి స్వాతంత్రం రాకముందు. అట్లాగే ఎలక్షన్స్లో పోటీ చేసింది మాత్రం షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1952 జనవరిలో. ఈ 2.3 ఎంత మానసిక వ్యధ పొంది ఉంటాడో మీరు ఆలోచించండి. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టుకుంటే ఆ ఎస్సీ